అధిక సంతానం కనాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఇక విపక్షం వైసీపీ సైతం చంద్రబాబు ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పిల్లల్ని కనడానికి వేలంపాట పెడతారా అంటూ వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి ధ్వజమెత్తారు. పెళ్లి కాని యువకులు అంతా 30,000 ఇస్తారు, మూడో పిల్లాన్ని కనండి, 40,000 ఇస్తాడు, నాలుగో పిల్లాన్ని కనండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు మాత్రం ఒక్కరనే కంటాడు, ఆయన కొడుకు లోకేష్ కూడా ఒక్కడనే కంటాడు, వారబ్బాయి దేవాంశ్ సైతం ఒక్కరినే కంటాడు అంటూ మాజీ మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. పిల్లలే సంపద అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా పలువురు మేధావులు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలంటే మహిళలు మరింత మంది పిల్లల్ని కనడం ఒక్కటే పరిష్కారమా అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ప్రశ్నించారు. పిల్లల్ని కనడానికి బదులు వేరేగా ఆలోచించలేమా అంటూ ఆమె ప్రశ్నించారు. తెలుగు భాష అభివృద్ధితో పాటు నైపుణ్య కేంద్రాలపై పెట్టుబడులు పెట్టాలని, దేశవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించడంతో పాటు సామర్థ్యాన్ని పెంచి ఉత్పాదకతను బలోపేతం చేయాలని కిరణ్ బేడి సూచించారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం కంటే పిల్లలపై పెట్టుబడి పెట్టడం ముఖ్యం కాదా అంటూ కిరణ్ బేడి ప్రశ్నించారు. కాగా 2 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన జనాభా మేనేజ్మెంట్పై హాట్ డిబేట్ జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా మేధావులు, విశ్లేషకులు చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఈ విషయంలో రాజకీయంగా దూకుడు చూపుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో యువత, మహిళలలో అవగాహన పెంచేలా విమర్శలు ఎక్కుపెడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగి ముందుగా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఒక్కరినే కంటారని చెప్పడమే కాకుండా వారి కుటుంబానికి చెందిన లోకేష్ కొడుకు దేవాంశ్ను సైతం ఇందులోకి లాగుతున్నారని అంటున్నారు. వారి ఆస్తులను కాపాడుకోవడానికి, ఆస్తులు చెక్కుచెదరకుండా ఉండడానికి ఒక్కొక్కరినే కంటారని, కానీ పేదలు మాత్రం 4, 5 కనమంటే ఎలా అంటూ మాజీ మంత్రి అంబటి ప్రశ్నిస్తున్నారు.